జోగులాంబ దేవాలయము పాత దేవాలయం కాదది. ఆ దేవాలయం పూర్తిగా విగ్రహాన్ని ధ్వంసం చేస్తే కొత్తగా దేవాలయ నిర్మాణ స్థాపన చేశారు. అసలు దేవాలయం కాదు, అసలు దేవాలయం ధ్వంసం చేశారు దరిద్రులు. మీకు అర్థం చేసుకోండి. అక్కడ ఇప్పటికైనా మించింది లేదు. ఆ రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా, వారు సీఎం గా ఉన్నారు, ఒక మంచి పని చేసుకోండి. అక్కడ పివి నరసింహారావు గారు బాబరీ మసీద్ కూలగొట్టేటప్పుడు ఫోన్ చేయాలి, ల్యాండ్ ఫోన్ పక్కకు పెట్టాడు కాబట్టి అది మా మసీద్ కూలిపోయింది. మీరు కూడా ఒక 5 నిమిషాలు సీఎం గా ఆలోచించి, ఒక హిందువుగా ఆలోచించి మీ యొక్క ఫోన్ సైలెంట్ ఉండి యుద్ధం టైంలో పక్కకు పెట్టేసి కొంచెం యూట్యూబ్ పోయిరండి. ఆటోమేటిక్ గా ఏమేమి చేయాలో తీసేసే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే హోమ్ మినిస్టర్ మీ చేతుల్లోనే ఉంది, విద్యాశాఖ మంత్రి మీ దగ్గర ఉంది, అన్ని శాఖలకు వెళ్ళి అత్యుత్తమైనటువంటి ముఖ్యమంత్రి పదవి మీ దగ్గరనే ఉంది. దయచేసి ఈ 85% ఉన్న హిందువుల యొక్క మనోభావాలు మీరు గుర్తుపట్టి ఆలోచన చేయండి. మీరు రేపు ఫ్యూచర్ లో ఏ పార్టీలో ఉన్నా మీకు ఓటేపించి గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. లేదు మీ ఇందులో నుండి మీ పనులు చేస్తామంటే మీ బాధ్యత కూడా మేమే తీసుకోవాల్సి వస్తుంది రేపు ఫ్యూచర్ లో. అంతే కదా. ఇప్పుడు 85% ఉన్న హిందువుల కోసం నేను మాట్లాడుతున్నా, ఎందుకంటే మీరేమో 25 కోసం మాట్లాడుతున్నారు. సరే, మీ పైన పార్టీ అధినేతం బట్టి మీరు మాట్లాడుతుండొచ్చు, కానీ నేను సీఎం గారికి ఒకటే చెప్తున్నా, మీరు గతంలో ఎవరున్నా మాకు సంబంధం లేదండి. మీరు ఈ ధర్మంలో ఉన్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో దాన్ని తీసేయాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే డబ్బులు ఎవ్వరు కూడా మసీదులో ఇమాంలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, పాస్టర్లకు కానీ ఎవరిచ్చినా, అది ముఖ్యమంత్రి ఇచ్చినా, ప్రధానమంత్రి ఇచ్చినా, ఈ యొక్క ప్రమాద నివారణ మీతో కాదు. ఎందుకంటే ఈసారి మేము డిసైడ్ చేస్తున్నాం, సాధు సంధులందరూ కలిసి కుంభమేళం ఏకం చేశాం.